ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీన ఉపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం సూర్యదేవాయ నమః. హరి ఓం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, భగవద్బంధువులకు అందరికీ కూడా ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి అనగానే మనకు ఆమాకావై అంటారు. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములు శ్రేయోదాయకము. మాఘమాసం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది మాఘ పంచమి. సరస్వతీదేవి అమ్మవారు భూమండలంలో మానవులకు మొట్టమొదటిసారిగా వాక్కును ప్రసాదించిన రోజు కనుక ఈ భూమండలంలో జరుగుతున్న అందరికీ కూడా సర్వత్రా విద్య, జ్ఞానము, ఐశ్వర్యము ప్రసాదించాలని మనసారా అమ్మవారిని కోరుకుందాం, ప్రార్థిద్దాం. అలాగనే మాఘమాస శుద్ధ సప్తమి, రథసప్తమి, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్పుకుంటాం. అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన అందరి తరపున ఆ సూర్యనారాయణ స్వామిని స్మరించుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షిద్దాం. వృషభ రాశిలో రాహు సంచార స్థితి, వృశ్చిక రాశిలో కేతు సంచార స్థితి, ధనుస్సు రాశిలో కుజ శుక్ర సంచార స్థితి, మకర రాశిలో రవి బుధ శని సంచార స్థితి, కుంభరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 13వ తారీఖున మకరంలో ఉండబడినటువంటి సూర్యనారాయణుడు కుంభరాశి ప్రవేశం అవ్వడం జరుగుతుంది. అలాగనే ఫిబ్రవరి నెల 27వ తారీఖున ధనుసు రాశిలో ఉండబడిన కుజ భగవానుడు మకర రాశి ప్రవేశం జరుగుతుంది. కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు ఉండనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. రాశిలోనే కేతు సంచారం స్థితి ఉండడం వలన స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార కార్యక్రమం చేసేవారికి సహనం చాలా అవసరం. మీ మనసు మాట మీరు విన్నారా, విజయం, ధనం మీకు సద్వినియోగపడుతుంది. పక్కవారి మాటలు విన్నారా, సమయం, ధనం దుర్వినియోగం అయ్యి 4 అపనిందలు మీరు మూట కట్టుకోబోతారు. కనుక తస్మాత్ జాగ్రత్త. ధనవాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కావడం వలన, అక్కడే శుక్రుడు ఉండడం వలన ఇతడి వ్యక్తులు అందరూ మీ దగ్గరికి దేనికోసం వస్తున్నారు, జ్ఞానం కోసం వస్తున్నారు అని మీరు భ్రమలో ఉన్నారు. బెల్లం దగ్గరికి చీమలు ఎలా వస్తాయో డబ్బులున్న వృశ్చిక రాశి జాతకుల దగ్గరికి బంధువులని, మిత్రులని, స్నేహితులని వెంటబడి వస్తారు. మిమ్మల్ని ఆనందాలతో, మాటలతో, పొగడతలతో ముంచెత్తి డబ్బులు పట్టకపోయి తిరిగి ఇవ్వకపోగా మీ గురించి సమాజంలో 4 చెడ్డ మాటలు చెప్పి పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిప్పుతూ మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తృతీయ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, ఆయుకారకుడు శని సంచార స్థితి ఉండడం వలన మీరు తల్లిదండ్రుల నుంచి కానీ, అత్తమామల నుంచి కానీ మీరు స్వయంగా కష్టపడి సంపాదించిన స్థిర చరాస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే బంధువులని, మిత్రులని, స్నేహితులని తాకట్టు పెట్టించి వాళ్ళు డబ్బులను తీసుకొని వెళ్ళిపోయి ఆ డబ్బులు కట్టకపోగా మీ స్థిరచరాస్తులు మీ చేతులారా కరిగింపజేసే దుష్టమైన పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి రాబోతుంది. తస్మాత్ జాగ్రత్త. అర్ధాస్తమ గురువు కారణం వలన విదేశాలకు వెళ్ళాలనే కోరిక మంచిదే, కానీ కాలం అనుకూలంగా లేదు. నూతనంగా పెట్టుబడులు పెట్టాలని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా అనేది మీ వ్యక్తిగత మీద ఆధారపడి ఉంది. కనుక
కొత్తమైన పరిశ్రమలు పారిశ్రామిక రంగాల్లోకి మీరు తల దూర్చకుండా కొన్ని రోజులు మౌనంగా ఉండడము ఉత్తమోత్తంగా భావించాలి. సప్తమంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులకు భార్యాభర్తల మధ్యకు వారందరికీ అవగాహన, ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండాలి. ఒకరంటే ఒకరు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలిగితే మీకు చాలా మంచి కాలము. లేకపోతే మూడో వ్యక్తి మాట విన్నారా, పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని ఎడబాట అయిపోయి అగాధమైనటువంటి సమస్యలను మీకు మీరే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా విశాఖ నక్షత్ర పుట్టిన జాతకులు సైంటిస్టులుగా, స్వయం సేవా రంగాలుగా, కమిషన్ ఏజెంట్లుగా, సేల్స్మెన్గా, సంపూర్ణమైనటువంటి రాజకీయాలు, ట్రావెలింగు, నగలు, సెంటు, యోగా, ఆసన, మెడిటేషన్ నడిపించే వారికి సమాజంలో మంచి గుర్తింపు రాబోతుంది. అనురాధ నక్షత్రం పుట్టిన జాతకులు ఇంజనీర్లుగా, స్వయం వృత్తులుగా, లాయర్లుగా, మేనేజ్మెంట్గా, క్రిమినల్ లాయర్లుగా, మ్యారేజ్ బ్యూరోలు, ఈవెంట్స్ నడిపించే వారికి విధి నిర్వహణ కార్యక్రమాల్లో, ట్రావెలింగు, హోమియో క్లినిక్స్, బొగ్గు, మాంసపు ఉత్పత్తులు, నూనె, పెట్రోల్ బంక్స్, ఆయిల్స్, క్రూడ్ ఆయిల్స్ వ్యాపారాలు చేసేవారికి అనంత సంపద వారి సొంతం కాబోతుంది. జ్యేష్ఠ నక్షత్ర పుట్టిన జాతకులు స్వయం వృత్తులు, మేనేజ్మెంట్లు, రక్షణ శాఖ, న్యాయశాఖ, సంగీత విద్వాంసులుగా, కళాకారులుగా, ఫ్లూటు, వయలిన్ అనేటువంటి వస్తువుల క్రయ విక్రయాల వారికి, అలాగే నేర్పించే వారికి, కరెంటు సామాన్ అయినటువంటి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్, కెమెరాలు, గూడ్స్ ఐటమ్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, జల ఉత్పత్తులు, హోటల్ వ్యాపార కార్యక్రమం చేసేవారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ ఫిబ్రవరి నెల అంతనూ కూడా చాలా మహిమాన్వితమైన రోజులుగా పరిగణించే పరిస్థితి ఉంటుంది. ఫిబ్రవరి నెల 1వ తారీఖు 2వ నెల 2022 అమావాస్య కళౌ వెంకటేశ్వర అన్నట్లుగా మంగళవారము శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం అవ్వడం వలన పుష్యమాస సందర్భంగా మనము అమావాస్య తిథి అనగానే మనకు యోగులకు, సాధువులకు, గృహంలో ఉండబడినటువంటి అష్టకష్టాలు తొలగించుకునేటువంటి పరిస్థితికి అమావాస్య రోజున మనము శ్రీ స్వర్ణాకర్షణ క్షేత్రపాలక కాలభైరవ స్వామిని స్మరించాలి. అంటే స్వామివారిని స్మరించడం వలన, ధ్యానించడం వలన, ఎర్రటి గుమ్మడికాయలో దీపం పెట్టడం వలన మనకు అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే 5వ తారీఖు 2వ నెల 2022 మాఘమాస శుద్ధ పంచమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా నూతనంగా అనగా 2 సంవత్సరములు పూర్తిగా నిండి 3వ సంవత్సరం పడినటువంటి చిన్నారులకు, విద్యార్థులకు మనము పాఠశాలలందు వీళ్ళని పంపించాలి మనం అనుకున్నట్లయితే అక్షరాభ్యాసం చేయించాలి. కనుక మనకు బాసర క్షేత్రంలో వ్యాసపీఠం ఉండడం జరుగుతుంది. కనుక బాసర వెళ్ళి ఈ నూతన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడము ఉత్తమోత్తమం. ప్రస్తుత కాలమాన ప్రకారంగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మీకు దగ్గరగా ఉండబడినటువంటి ఏ సరస్వతీమాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించండి. మీ పిల్లలకు మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది. అలాగే చదువుకుంటూ ఉండబడిన పిల్లలకు పలకలు, పెన్నులు, బుక్స్, ల్యాప్టాప్స్ అలాంటి వగైరా సంగీత సాహిత్యాలకు, కళలలో చతుషష్ఠి కళల ఎందు ఏ కళల ఎందు మీ పిల్లలు అభివృద్ధి రాణించాలనుకుంటున్నారో అలాంటి వస్తువులను అమ్మవారి దగ్గర పూజ చేసి స్వీకరించడం వల్ల మీ పిల్లలకు సరస్వతి మాత కృపకటాక్ష వీక్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి. 7వ తారీఖు ఫిబ్రవరి నెల 2022 మాఘమాస శుద్ధ సప్తమి సోమవారం అశ్వనీ నక్షత్ర సందర్భంగా రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామి వారికి మనము సూర్యోదయపు మురుపురమే లేచి మంగళ స్నానంను ఆచరింపచేసుకొని సంపూర్ణంగా సూర్యనారాయణుడికి రాగానే ఒక తెల్ల జిల్లేడు యొక్క ఆకులలో చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని సూర్యనారాయణ రాగానే అర్ఘ్యాన్ని వదిలించగలగాలి. గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి ఈ మంత్రం శ్లోకాన్ని చెప్పుకొని సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం వలన మనము సప్త నదుల యందు స్నానం చేసేంత పుణ్య ఫలితము, అలాగనే పుష్కరాలలో స్నానం చేసేంత పుణ్య ఫలితము, కుంభమేళ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితము, అర్ధ కుంభమేళలో స్నానం చేసినంత పుణ్య ఫలితము, మహాకుంభమేళ స్నానంలో పుణ్య స్నానం ఆచరింపచేయడం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ సూర్యనారాయణ స్వామివారికి తెల్ల జిల్లేడి యొక్క ఆకులలో స్వామివారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం వల్ల అంత పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. వ్యక్తికి ఏదైనా మనం కొనవచ్చు, కానీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనం ధనం పెట్టి కొనలేము. మనకు సూర్యనారాయణుని ద్వారా
సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవడం వలన ఆధ్యాత్మిక చింతన ఆయురారోగ్యాలు కలుగుతాయి అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగనే 8వ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి మంగళవారం భరణీ నక్షత్ర సందర్భంగా కాలభైరవ అష్టకాన్ని వినడం, చదవడం, వ్రాయడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 12వ తారీఖున మాఘమాస శుద్ధ ఏకాదశి శనివారం ఆరుద్ర నక్షత్రం ఉన్న సందర్భంగా శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేసుకోవడం, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే 14వ తారీఖున త్రయోదశి సోమవారం పునర్వసు నక్షత్ర సందర్భంగా శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివస్వరూపాయ అన్నటువంటి విధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వలన ధర్మమేవ జయతే, ధర్మంగా మీరు ఉండడము, ఆ ధర్మంతో విజయం సాధించే శక్తి మీకు ఉంటుందని చెప్పి గమనించాలి. 16వ తారీఖున మాఘమాస పూర్ణిమ, మాఘ పూర్ణిమ సందర్భంగా శక్తి కలిగితే మాఘస్నానము, నదిలో మనము దీపాన్ని వదిలిపెట్టడము, అనేక రకాలైనటువంటి శుభ కార్యక్రమం ఆచరింపజేయడము, శక్తి కలిగితే మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగనే శక్తి కలిగితే శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపచేసుకోవడము ఉత్తమోత్తమైన భక్తికి మార్గం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 24వ తారీఖున మాఘమాస బహుళ అష్టమి అనురాధ నక్షత్ర సందర్భంగా అసితాంగ కాలభైరవ రుద్రస్వామి వారికి స్మరించడం, ధ్యానించడం చేయగలగాలి. అదే కాకుండా ఈ ఫిబ్రవరి నెల అంతనూ కూడా శుభం, జయం, లాభం జరగాలని మనం కోరుకుంటున్నట్లయితే ఈ చిన్న విధి విధానాన్ని మనం ఆచరింపచేసినట్లయితే సర్వత్రా జయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. మనకు ఫిబ్రవరి నెల 1వ తారీఖు అమావాస్య రోజు ప్రారంభమవుతుంది. అలాగా 8వ తారీఖు అష్టమి, అలాగే 24వ తారీఖు బహుళ అష్టమి సందర్భంగా కుదిరితే 3 రోజులు, కుదరలేదు ఏదో ఒక్క రోజైనా మనకు గృహంలో పూజా మందిరంలో అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసుకొని ఎర్ర గుమ్మడికాయను ఛేదింపజేసి పగలగొట్టి అందులో ఉండబడినటువంటి ఆ పీచు పదార్థాన్ని తీసి నిండా నూనె పోసి తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తర, ఈశాన్యం అనేటి విధంగా 8 వైపులా ఒక తెల్లటి ఒత్తికి కాటుక పూస్తే నల్లగా అయిపోతుంది. నల్లటి ఒత్తుల చేత దీపం వెలిగింపచేసి కాలభైరవ అష్టకాన్ని చదివినా విన్నా మన గృహంలో కష్టాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా కాలభైరవ సౌభాగ్యం ముడుపు అంటారు. అంటే కలియుగ కాలంలో సౌభాగ్యాన్ని ఎవరు కోరుకోరు అనేటువంటి విధంగా ఒక ఎరుపు క్లాత్ను తీసుకొని పీచు తీయని కొబ్బరికాయను అందులో ఉంచి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, సింధూరము ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటి 8 కోరికలు తగ్గకుండా 64 కోరికలకు మించకుండా వ్రాసి దాన్ని కాలభైరవ సౌభాగ్య ముడుపు అని చెప్పి పూజా మందిరంలో ఉంచాలి. అలాగనే ఈ గుమ్మడికాయతో దీపాన్ని పెట్టగలగాలి. అలాగే 8 రోజులు వరుసగా ఉంచి 9వ రోజు ఈ యొక్క ముడుపును తీసుకుని వెళ్ళి తెల్ల జిల్లెడి యొక్క మొదల్లో వేయాలి. అలాగనే మీ ప్రాంతంలో తెల్ల జిల్లెడి వృక్షం కనిపించలేదు అనుకోండి, ప్రవహించే నీటిలో వేయాలి. వేసిన తర్వాత తెల్ల జిల్లెడి యొక్క కొమ్మలను అంటే 8 ఆకులు కలిగి ఒక కాండం కలిగిన ఆకును తీసుకొచ్చి ఇంటి గుమ్మం ముందర కానీ పూజా మందిరంలో పెట్టడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ 8 రోజులు మనం కనీసం పఠించాల్సిన మంత్రం ఏమిటయ్యా అంటే ఓం దిగంబరాయ విద్మహే హంస వాహనాయ ధీమహి తన్నో అసితాంగ భైరవ ప్రచోదయాత్. మనకు 12 మాసాలు 12 రాసులు ఎలా ఉంటాయో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరవ స్వామిని స్మరించడం వలన సంపూర్ణమైనటువంటి ఆయురాగ్యాలు కలుగుతాయి. కనుక ఈ యొక్క మాఘమాసంలో మనము ఆచరింప చేయాల్సినటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే అసితాంగ కాలభైరవ మంత్రాన్ని స్మరించాలి అని చెప్పి మనకు వేదం చెప్తుంది. ఆ విధంగా చేసినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయి. ఇదల్లా కుదరదండి, మేము ఉద్యోగాల్లో ఉన్నాం, వ్యాపారంలో ఉన్నాం, ఇంట్లో వసతి లేదు అనుకుంటున్న వారికి ఈ కింది నెంబర్ను మీరు ఎప్పుడైనా సంప్రదించినట్లయితే మీ పేరుపైన ఇక్కడ ముడుపు కట్టి మా యొక్క స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ తరపున కుష్మాండ దీపం పెట్టడం జరుగుతుంది. సౌభాగ్య ముడుపు కట్టడం జరుగుతుంది. హోమంలో ముడుపు కట్టి మీకు వీడియో కాల్లో చూపించి వేయడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఈ ఫిబ్రవరి నెలలో జన్మదిన వేడుకలు చేసుకుంటున్న వారికి, వివాహ మహోత్సవ వార్షికోత్సవ కార్యక్రమం చేసుకుంటున్న వారికి సంపూర్ణ కాలభైరవ స్వామి దేవాలయం నుంచి మీకు శుభాశీస్సులు కలగాలని కోరుకుందాం, ఆశీర్వదిద్దాం.
మీ బర్త్డే రోజు కానీ మ్యారేజ్ డే రోజు కానీ మీకు మీ తరపున దేవాలయంలో పూజ చేయించాలి అన్నట్లయితే మా యొక్క దేవాలయంలో మీకు పూజలు కూడా చేయించడం జరుగుతుంది. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం కోసం ఈ కింది నెంబర్ని ఎవరైనా సంప్రదించినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్లను చూసి మీకు పంచాంగం చెప్పబడను. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల శాస్త్ర ద్వారా మీకు జ్యోతిషం చెప్పబడను. ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు, ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు. అందరికీ సర్వత్రా శుభం, జయం, లాభం కలగాలని కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవత అనుగ్రహ రాజయోగ రాజసన్మాన ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. యజమానస్య మనో అభీష్ట ప్రసాద సిద్ధ్రస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. గంట సింబల్ను ప్రెస్ చేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.